నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మారేడుమిల్లిలో ఉన్నాను. నేను మారేడుమిల్లి పోలూరు జలపాతం దగ్గర ఉన్నాను. ఈ అడవుల్లోని మొక్కలు చూడండి ఒకసారి. ఒకప్పుడు రాచపుండు అంటే క్యాన్సర్కి సైతం ఈ మొక్కల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆకు పసరు, బెరడులు, వేర్లు. ఈరోజు ఈ రహస్యాలు చెప్పేవాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ మందులు తప్ప మనం వాడుతుందే. ఈరోజు అసలు ఈ రహస్యాలు చెప్పేది ఎవరు? ఎన్ని మొక్కలు ఉంటాయి, ఔషధం మొక్కలు. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క వైద్య చరిత్ర చెప్తుంది. ఒక్కొక్క రోగాన్ని ఈ మొక్క తగ్గిస్తుంది. కానీ ఈరోజు చెప్పేది ఎవరు? ఒకప్పుడు ఋషులు, మహర్షులు తపస్సులు చేసుకుంటూ వాళ్ళ శిష్యులకి చెప్పేవాళ్ళట. అంటే ఎలా చెప్పేవాళ్ళంటే, శిష్యులు గురువు గారు ఎప్పుడు చెప్పాలనిపిస్తారో అప్పుడు చెప్తేనే వీళ్ళు వినేవాళ్ళు. అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 6 months పట్టొచ్చు. ఓపిక గురువు దగ్గరుండి ఇవన్నీ నేర్చుకునేవాళ్ళట. ఆయుర్వేదం మన వేదాలలో ఉపవేదం కదా. ఆయుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఆ తర్వాత ఆయుర్వేదం, ఇవన్నీ కూడా వేదాలు, ఉపవేదాలు. ఎంతో గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగినటువంటి అడవులు. ఈరోజు ఏ మొక్కను పట్టుకుంటే దాని వాల్యూ ఏంటంటే ఎవడు చెబుతున్నాడు? ఆ రోజుల్లో ఓర్పుగా ఉండి గురువుల వద్ద శిష్యులు నేర్చుకునేవాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి. ఆ తర్వాత అది శిష్యులకు పంచేవాళ్ళు. ఆ శిష్యులకు అంతే ఓపిక ఉండేది. ఇప్పుడు ఏడుంది ఓపిక? తెల్లారు లెగిస్తే పరిగెత్తడం, సంపాదించాలి, పక్కవాడి కన్నా ఎక్కువ సంపాదించాలి, గర్వంగా చెప్పుకోవాలి, ఈలోపు చచ్చిపోవాలి.